వీధి మీదకి రావాల్సిందిగా పిల్లల చప్పట్లతో కరతాళాలతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. మూర్తి సార్ కొద్ది ఎన్నికలండి బాబు. CM sir had released some schemes like Nadu Nedu, Jagananna Vidya Kanuka. Jagananna Vidya Kanuka had this year like bags, books, notebooks, school socks, etc. Thank you, CM sir. మా జగన్ సార్ మాకు ఇచ్చిన పుస్తకాలు, మాకు చేసిన సహాయం అంతా, దీనికి నేను బాగా చదివి డాక్టర్ అయ్యి ఆ రుణాన్ని తీర్చుకుంటాను. అమ్మఒడి కార్యక్రమంలో జగనన్న విద్యా కానుక మరుగుదొడ్లు 14,000 కోట్లకి మా స్కూల్కి బెంచులు అన్నీ ఇచ్చారు. కాబట్టి జగనన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈరోజు మనం మా అమ్మఒడి కార్యక్రమంలో 15,000 మంది 15,000 అమ్మఒడి మా అమ్మ తల్లి అకౌంట్లో జమ చేస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం సార్. నానా వస్తువులు పడుతున్నారు. స్థానిక ఎంఈఓ గారు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, మిత్రులు బౌద్దీన్ గారు, కళ్యాణ్ గారు, వేదికను అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చిన్నారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి అమ్మఒడి కార్యక్రమం మరో అరగంటలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరులో ఆయన కంప్యూటర్లో ఒక స్విచ్ నొక్కడం ద్వారా దాదాపుగా 6,473 కోట్ల రూపాయలు 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి దాదాపుగా 45 లక్షల మంది తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలని జమ చేయబోతా ఉన్నారు. వరుసగా ఇది 2వ సంవత్సరం. గత జనవరి 9వ తారీఖున కూడా దాదాపుగా ఇంతే మొత్తంలో ఇచ్చాం.
మళ్ళీ ఈరోజు 6,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరూ కూడా గమనించాలి, గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు సంబంధించి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సుదీర్ఘమైనటువంటి ఆయన పాదయాత్రలో దాదాపుగా 3,648 కిలోమీటర్లు అడుగడుగునా కూడా పేదల కష్టాలు చూశాడు ఆయన. మనకు కూడా అందరికీ తెలుసు ఈరోజు విద్య యొక్క ప్రాముఖ్యత. క్వాలిటీ విద్య అందరికీ అందించలేకపోవడం వల్ల మరి ఎన్నో కుటుంబాలు, ఈరోజు లక్షల కుటుంబాలు ఈరోజు కూడా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. ఆ పేదరికం వల్ల ఆ పిల్లలకి క్వాలిటీ విద్యను అందించలేని పరిస్థితి. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఆలోచనతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మరే రంగానికి కూడా కేటాయించినంతగా దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు కేవలం ఈ సంవత్సరం రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ విద్య పైన కేటాయించాం. అందులో దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు ఈరోజు అంగన్వాడీ ద్వారా తల్లుల అకౌంట్లోనే వేస్తూ ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పారు, ఉపాధ్యాయులందరూ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఏం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దే కార్యక్రమం దాదాపుగా 14,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. మొదటి విడత మరో నెల 2 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. 2-3 విడతలు కూడా వచ్చే సంవత్సరం రోజుల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. ముందుగా జగనన్న వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన ద్వారా ఉన్నత చదువు కావాల్సినటువంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాము. మరోవైపు అన్నిటికంటే ముఖ్యం, ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు గతంలో రాకపోవడానికి, ప్రైవేట్ పాఠశాలకు పోవడానికి కారణం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఎక్కడ ఏ ఇంటర్వ్యూని ఎదుర్కోవాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లో చాలా అవసరం. మరి దాన్ని గమనించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ సంవత్సరం నుంచే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా మనం ప్రారంభించబోతా ఉన్నాం. మరి అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్ని కూడా ప్రీ స్కూల్స్గా మారుస్తూ ఉన్నాం. 6 సంవత్సరాల వయసులో పిల్లలందరూ కూడా ఈరోజు అంగన్వాడీ స్థాయిలోనే ప్రీ స్కూల్స్లో వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కూడా నేర్పించే కార్యక్రమం ఈ సంవత్సరం నుండి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. మనం మన స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా పట్టణాధ్యక్షులు బాబుద్దీన్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతమ్మ గారికి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి, పేరెంట్స్ కమిటీ సభ్యులకు, పుర ప్రముఖులకు, పాత్రికేయులకు పేరు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్.